దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, ఈరోజు కూడా మనం చాలా ప్రాముఖ్యమైనది, సంఘానికి అవసరమైంది, కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు నేర్చుకుంటున్నాం ఈరోజు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే ఇవి. ఎవరి సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు ఇవి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలే మనము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. చూడండి, లోకంలో జీవిస్తున్నప్పుడు కొంతమందిని గౌరవిస్తాం మనం. ఎందుకు గౌరవిస్తామంటే వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న పరపతిని బట్టి, వారికి ఉన్నటువంటి వయసుని బట్టి, లేదా వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి రకరకాల వ్యక్తులు లోకంలో ఉంటారు. గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళని మనం గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తాం? గొప్ప వాళ్ళని ఎలా గౌరవిస్తామమ్మా? షాల్ కప్పి గౌరవిస్తాం, కవర్స్, గంట టైం అంటుందా? అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా అవార్డు ఇచ్చి గౌరవిస్తాం, పూలదండలు వేసి గౌరవిస్తాం. ఇంకేం చేస్తాం? నిలబడి చేతులు కట్టుకొని మర్యాదపూర్వకంగా వాళ్ళను మనం హానర్ చేస్తాం, గౌరవిస్తాం కదా అమ్మా? అర్థం కాల సార్? ఎస్ సార్ అని ఒక గౌరవపదమైన మాట పలికి గౌరవిస్తాం. హల్లెలూయా. ఇంకేం చేస్తాం? ఏమండి? కాళ్ళు మొక్తాం. మీరు చేయకపోవచ్చు కానీ లోకంలో ఉంది అది. హల్లెలూయా. కాళ్ళు మొక్తారు. ఎందుకు మొక్తారు అంటే ఆయనకున్న స్థితిని బట్టి, ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడు, ఆ వ్యక్తి దేంట్లో ఉన్నాడు, దాన్ని బట్టి ఆయన కాళ్ళు మొక్కుతారు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక పెద్ద వ్యక్తి దగ్గరకు వచ్చి అయా అని ఇట్లా కాళ్ళు మొక్కినట్టు చేస్తే ఆయన ఏం చేస్తాడు? 100 ఏళ్ళు వర్ధిల్లు అంటాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. కాళ్ళు మొక్కడంలో తల వంచడం, మనము సరెండర్ కావడంలో ఏం చేస్తామంటే ఒక రెస్పెక్ట్, ఒక మర్యాద, ఒక ఘనత పొందుకుంటాం, ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పొందుకుంటాం. అర్థమవుతుందా? బాగా వినండి, గమనించండి. కనుక ఉదయకాలం బాగా గమనించండి. ఒక ఘనత రావడానికి ఏం చేయాల్సి వస్తుంది? తగ్గించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అవునా కదా? అవునా కదమ్మా? హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక పని కావాలి అంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు, మనకు ఎవరి కాళ్ళు కావాలా, ఎవరి పాదాలు కావాలా అంటే పరిశుద్ధుడైన యేసయ్య పాదాలు. చప్పట్లు కొట్టి దేనిపచ్చండి. హల్లెలూయా. అవునా కదా? అవునా కదమ్మా? హల్లెలూయా. ఈ ఉదయకాలం సంఘాన్ని, కుటుంబాన్ని ప్రభు పాద సన్నిధిలో మోకరించే వాళ్ళుగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచును గాక. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే సంఘం దాదాపు 2 వారాల నుంచి సంఘాన్ని తగ్గించుకోవాలా అని చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే తను తాను తగ్గించుకునేవాడు, అది మా ఆశ. సంఘము హెచ్చించబడాలి. ఎవరు హెచ్చించాలంటే దేవుడు హెచ్చించాలి మనల్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుళ్ళారా, ఎప్పుడైతే ప్రభు పాద సన్నిధికి వస్తామో ఆ సంఘం పాద సన్నిధిలో, దేవుని పాద సన్నిధిలో జీవించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, లూకా సువార్త 10వ అధ్యాయం 38 వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 38. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల యొద్ద కూర్చుండి చదవమ్మా. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి చదువు. యేసు పాదముల యొద్ద కూర్చుండి మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకు పదే సార్లు చదివించిన? మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు అమ్మా. యేసు పాదాలు. ఎవరున్నారు అక్కడ? మరియా ఉన్నది. ఏం చేస్తుంది ఆమె? బోధ నేర్చుకుంటుంది. ఇప్పుడు బోధ వింటున్నది. బోధ అందరు చెప్పడానికి లేదు. మీరు అనేకులు బోధకులు అయి ఉండకూడదు, కఠినమైన తీర్పు మీకుంది అంటాడు. హల్లెలూయా. మీరు అనేకులు బోధకులు అయి ఉండకూడదు అంటాడు. ఎవరు చెప్పాల బోధ అంటే యేసు ప్రభు అలా ఉన్నాడు. ఆయన బోధించడానికి ఆయన అర్హుడు, నేర్పించడానికి ఆయన యోగ్యుడు, నేర్పించడానికి ఆయన ఒక్కడే సరిపోయినవాడు, అందరు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా, వాక్య పరిచర్య చేస్తాం మనం, బోధ కాదు. బోధ అనేది ఎవరు చేయాలంటే అలాగున్నామా, నీవు అలాగుంటే ఇతరులకు చెప్పాలి. యేసు ప్రభు ఉన్నాడు కనుక వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు, బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ నేర్చుకుంటున్నారు? పాదాలు. సంఘం అనకుండా, సంఘం అంటే ఒక ఇదైపోయింది చూడండి. ఒక విశ్వాసి, ఒక కుటుంబము సంఘం. ఒక వ్యక్తి ఉండడము, ఆ వ్యక్తి కుటుంబంగా ఉండడము, ఆ కుటుంబాలు వచ్చి ఆరాధన చేయడమే సంఘం. సంఘం అంటే 4 గోడలు కాదు. ఇప్పుడు బాగా గమనించండి, సంఘం అంటే ఎవరంటే కుటుంబము. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మరియా, మార్తా, లాజర్ ఉన్నారు, కుటుంబం అక్కడ ఉన్నది. మళ్ళీ బాగా గమనించి, నా కుటుంబం కూడా అలాగే నేర్చుకోవాలా, సామ్యుయల్ కుటుంబం అలాగే నేర్చుకోవాలా, తిమోతి కుటుంబం అలాగే నేర్చుకోవాలా, ఫిలిప్పు, ప్రతి ఒక్కరు కుటుంబం యేసు పాదాల దగ్గరనే ఉండాలా. హల్లెలూయా. ప్రతి ఒక్క కుటుంబం నేర్చుకోవాల్సిన స్థలం అది. ఈ దినాల్లో ఏమవుతుందంటే నేర్పించటాలమైనాం కానీ నేర్చుకునే వాళ్ళం కాం. ఈ దినాలలో అయిపోయింది. ఎందుకంటే మార్కులు వేస్తున్నాం, ఈయన బాగా చెప్పిండు, ఈయన బాగా చెప్పాలి, మార్కులు వేసే దినాలు ఉన్నాం. హల్లెలూయా. దేవుడు నేర్పించి దేవుని దగ్గర నేర్చుకొని ఆ దేవుడు చెప్పిన ఆ బోధ ప్రకారము మనం జీవించి ఎవరి దగ్గర మార్కులు వేసుకోవాలా? నీకు నాకు ఎవరు మార్కులు వేయాలా? దేవుడు వేయాలి. హల్లెలూయా. ప్రభా ఎన్ని మార్కులు వేస్తావు? ఈరోజు నేను వాక్యం విని వెళ్ళిపోతున్నా, నా జీవితం మార్చుకుంటున్నా, ఇలా మార్చుకుంటున్నా, నాకు ఎన్ని మార్కులు వేస్తావు అని ప్రభుని అడగాలి. హల్లెలూయా. మన ఉపవాస ప్రార్థన కుడికలు కూడా చెప్పాను నేను. వాట్సాప్ యూనివర్సిటీ ఉంది మనకు, వాట్సాప్ యూనివర్సిటీ. కొన్ని మెసేజెస్ వస్తుంటాయి దాంట్లో. ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే, ఒక క్రైస్తవుడు ఫ్లైట్లో పోతున్నాడు, వేరే దేశం పోతున్నాడు. ఆయన ప్రక్కల ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన ఫ్లైట్లో వేరే దేశం పోయేటోళ్ళకు భోజనం పెడతారు. డొమెస్టిక్ ఫ్లైట్లో కూడా పెడతారు, డబ్బులు ఇస్తే. వేరే దేశం పోయే దాంట్లో కూడా టైంకు భోజనం పెడతారు, థమ్స్ అప్ ఇస్తారు, చాయ్ ఇస్తారు. మనం అడిగిన వాళ్ళు కొన్ని ఏమన్నా అడిగితే నీళ్ళు అడిగితే ఇస్తూ ఉంటారు. ఈ వ్యక్తి
వాళ్ళు తీసుకొచ్చి భోజనం పెడితే తింటా ఉన్నాడు, పక్కలో ఆయన తింటలేడు. ఎందుకు సార్ మీరు తింటలేరంటే నేను ఉపవాసం ఉన్నా అన్నాడు. ఎవరన్నారు? పక్కలను. మీరు విశ్వాసులా, మీరు చర్చికి పోతారంటే కాదని. మరి ఎందుకు ఉపవాసం ఉన్నావు నీవు అంటే ఆయన ఏం చెప్పిండంటే మేము సాతానుకు పూజ చేస్తాము, అందుకు ఉపవాసం ఉన్నాము. ఎవరికి పూజ చేస్తారంట వాళ్ళు? ఏం చేస్తున్నారు వాళ్ళమ్మా? ఏం చేస్తున్నారమ్మా? మీకెందుకు ఉపవాసం అంటే కుటుంబాలు పాడు చేయాలా, సంఘాలు పాడు చేయడానికి మేము ఉపవాసం ఉంటున్నాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సాతాను ఏం చేస్తుందట? వాని అనుచరులను ఉపవాసం ఉండి కుటుంబాలను, సంఘాలను పాడు చేయడానికి సాతాను బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. నిన్న సాయంత్రము ఒక ఆయన కలిశాడు. 6 గంటలకు ఎక్కడ పోతున్నావంటే రేపు చర్చిలో కొన్ని అడిగే విషయాలు ఉన్నాయి, మేమందరం కలుసుకొని డిస్కషన్ చేసి చర్చ్ అయినా వెంబడే పెద్ద గొడవ చేసేది ఉంది, అందుకు పోతాం. అమ్మా, ఎక్కడ పోతుంది సంఘం? కుటుంబాలు ఎక్కడ పోతున్నాయి? ఏమైపోతున్నాయి? ప్రశ్నించుకోవాలా, ఆలోచించుకోవాలా భారంగా. హల్లెలూయా. అరే సంఘం పాడైపోతుంది, కుటుంబాలు పాడవుతున్నాయి, మేము కలిసి ప్రార్థన చేస్తామని అంటలేరు వాళ్ళు. రేపు చర్చ అయినాక ఉంటుందిగా. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి గమనించండి, సత్యం గమనించండి. ప్రభువే దేవుని పాదాల దగ్గరనే కుటుంబం కానీ విశ్వాసి కానీ బాగుపడేది, నేర్చుకునేది. చప్పట్లు కూడా దేవునిపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. చూడండి, మొదటిదిగా గమనిస్తే లూకా సువార్త 17వ అధ్యాయం 14 వచ్చింది. లూకా సువార్త 17వ అధ్యాయం 14 వచ్చింది. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాలు. హల్లెలూయా. లాస్ట్ వచ్చిన మళ్ళీ చదవమ్మా. గొప్ప శబ్దముతో కేక వేయచ్చు, దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 10 మంది ఉన్నారు. ఈ 10 మంది వెలివేయబడ్డారు. ఆ దినాల్లో సమాజంలోనికి, ప్రజల్లోకి రానిసే వాళ్ళు కాదు. వాళ్ళు దూరంగా ఉండాలి. ఒక గోడ పెడతారు, ఆ గోడ మీద వాళ్ళకు బంధువులు అన్నం పెడితే వాళ్ళు తీసుకొని తినాలి. హల్లెలూయా. అవతలనే ఉండాలి, వాళ్ళు లోపలికి రాకూడదు. వీళ్ళ బ్రతుకులు కుష్ఠరోగము, సమాజం వెలివేశారు, వాసన, వాళ్ళ చేతులు కాళ్ళు ఘోరంగా భయంకరంగా తయారైపోయాయి. వాళ్ళు అటు ఇటు అడుక్కుంటూ, వాళ్ళు ఒకరి మీద ఆధారపడుతూ, సమాజం చేత, మనుషుల చేత వెలివేయబడి, ద్వేషింపబడి, అసహించబడి వాళ్ళు తిరుగుతున్నటువంటి ఒక 10 మంది కుష్ఠరోగులు ఒకరోజు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా అన్నారు. హల్లెలూయా. ఆ ప్రభు కనికరంతో నిండిన వాడై వాళ్ళని చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి, మీరు శుద్ధులు అయిపోతారు, పోయి యాజకునికి చూపించండి. యాజకునికి ఎందుకు చూపించాలంటే వాడు మళ్ళీ సమాజంలో, సంఘంలో వచ్చి కలవాలంటే యాజకుడు చెప్పాలి ఈయన కుష్ఠరోగం పోయింది అని సర్టిఫికెట్ ఇస్తేనే వస్తారు వాళ్ళు. కనుక వాళ్ళు వెళుతుండగా ఏం జరిగిందంటే వాళ్ళకు కుష్ఠరోగం పోయింది, వాళ్ళు శుద్ధులు అయిపోయారు. శుద్ధులు అయిపోవటానికే దాంట్లో 10 మందిలో ఒకడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి గొప్ప శబ్దముతో దేవుని ఆరాధిస్తూ
యేసయ్య పాదాల దగ్గర సాగిలపడ్డాడు. చప్పట్లు కూడా తినిపించాడు. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఇప్పుడు మీరు చెప్పాలా, మీకు అర్థమైంది? వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? కృతజ్ఞత. హల్లెలూయా. దేవుళ్ళారా, కృతజ్ఞత అనేది ఆ కుష్ఠరోగి దగ్గర ఉన్నది. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎక్కడుంటారంటే యేసు పాదాల దగ్గర ఉంటారు. హల్లెలూయా. ఎక్కడుంటారమ్మా వాళ్ళు? యేసయ్య పాదాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుని పాదాల దగ్గర మహిమ చెల్లిస్తారు. వాళ్ళు గొప్ప శబ్దంతో మహిమ చెల్లిస్తారంట. వాళ్ళు ఒక గొప్ప కేక వేస్తూ, యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు, యేసయ్యా ఎవరు చేయంది నువ్వు చేశావు, యేసయ్యా నాకున్న కుష్ఠరోగం వాసన తీసేసావు, యేసయ్యా నాలో ఉన్న రోగాన్ని తీసేసావు, యేసయ్యా నన్ను వెలివేసిన వారి దగ్గరికి నేను మళ్ళీ రావడానికి అయ్యా నాకు స్వస్థత ఇచ్చావు. ఎక్కడనే మందిరానికి ఆరాధించకుండా, ఏ మందిరంలో నేను ఉండకుండా వాళ్ళు వెలగొట్టారో మళ్ళీ ఆ మందిరంలోకి రావడానికి యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు, నాకు శుద్ధి చేశావు యేసయ్యా అని కృతజ్ఞతతో యేసు పాదాల దగ్గర సాగిలపడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడమ్మా, ఎన్నో మేలు చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తెలియకంటాం దేవుడు ఏం చేసిండు మాకంటాడు. కొన్నిసార్లు మనకు తెలియకంటాం దేవుడు మాకేం చేసిండు. అది కాదనుకోవాల్సి, మాకు ఎందుకు ఇలా జరిగింది? ప్రభుని నమ్ముకున్నాక, యేసయ్యను నమ్ముకున్నాక, యేసయ్యను కలిగి ఉన్నాక మా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది యేసయ్యా? అది అడగాలి, ప్రభుని అడగాలి. చప్పట్లు కూడా 10%. హల్లెలూయా. చాలాసార్లు ఏమంటామంటే ఎందుకు జరిగింది? ప్రభుని నమ్ముకున్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందా? ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో ప్రభు ఆసనలు ఉంటాం. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో మన జీవితంలో ఒక గొప్ప స్వరము, కేక, ధ్వని వస్తుంటుంది మన లోపల నుంచి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో యేసయ్యను మహింపరుస్తాం, కానీ యేసయ్యను అవమానపరచము. దేవుడు అన్యాయం చేస్తాడమ్మా? దేవుడు మనల్ని మోసం చేస్తాడా? నో. తెలియకనే యేసుప్రభుని సిలువ వేస్తారు. తెలిసింటే సిలువ వేస్తుండ్రా వాళ్ళు? మనకు కూడా చాలాసార్లు కొన్ని తెలియక మనకు తెలియక మనం దేవుని అవమానంగా జీవిస్తాం, కానీ దేవుని మహింపరచం. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా బాగు చూడండి, కృతజ్ఞత చాలా ప్రాముఖ్యంగా. మనం లేచిన వెంబడే ప్రభా నాకు మంచి ముక్కు ఇచ్చావు, వాసన చూసుకోవడానికి ఇచ్చావు, వందనాలు. చూడడానికి కళ్ళు ఇచ్చావు ప్రభా, వందనాలు. వినడానికి చెవులు ఇచ్చావు ప్రభా, వందనాలు. తినడానికి నోరు ఇచ్చావు, మాట్లాడడానికి నోరు ఇచ్చావు ప్రభా, వందనాలు. పని చేసుకోవడానికి చేతులు ఇచ్చావు ప్రభా, వందనాలు. పనికి పోవడానికి, నడవడానికి కాళ్ళు ఇచ్చావు ప్రభా, వందనాలు. ఎంతమంది ఇలాంటి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం? మీ దేహముతో దేవుని మహిమ పరుచుడి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ముక్కు ఇచ్చాడు మనకు కదా, ఒక ముక్కు ఇచ్చాడు వాసన చూడడానికి. మంచి వాసన, చెడు వాసన, చెడును అసహించుకోవడానికి ముక్కు ఇచ్చాడు. మంచి వినడానికి, చెడు వినకూడదని చెవులు ఇచ్చాడు. మంచి మాట్లాడడానికి, మంచి మాట్లాడకూడడానికి నోరు ఇచ్చాడు. మంచి పనులు చేయడానికి చేతులు ఇచ్చాడు. చేయకూడని పనులు చేయకూడదని చేతులు ఇచ్చాడు. ఎక్కడ పోవాలని అక్కడ పోవడానికి, ఎక్కడ పోకూడదో పోవడానికి కాళ్ళు ఇచ్చాడు.
కృతజ్ఞత కుష్ఠరోగికి అది ఆయన జీవితంలో సంపాదించుకున్నాడు. కుష్ఠరోగి జీవితంలో ఆయనకు సంపాదించుకున్నాడు. ఆ బాధలు లేకుండానే నాకు దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు. చెడలేదమ్మా. మనం ఏమనుకుంటాం, జర ముక్కు కొంచెం బాగా ఇట్లా ఉంటే బాగుండేది, దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండ, హల్లెలూయా. కొంచెం తెల్లగా ఉంటే నేను బాగుండే కదా, నల్లగా ఉన్నోళ్ళు. లావు ఉన్నోళ్ళు జర సన్నగా ఉంటే బాగుండే, సన్నగా ఉన్నోళ్ళు జర లావు ఉంటే బాగుండే. హల్లెలూయా. దేవా, ఈ శరీరం నాకు ఇచ్చావు, ఈ మంచి శరీరం నాకు ఇచ్చావు ప్రభా, ఇది నీవిచ్చిన శరీరం, నిన్ను మయపరచడానికి అయా నాకు ఈ మంచి శరీరం ఇచ్చావు, నీకు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని ఆ కృతజ్ఞతా జీవితం సంఘం కలిగి, కుటుంబం కలిగి జీవించాలి సంఘమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడడబ్బా, 103వ కీర్తన 2వ వచనం. యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఉపకారం కాదు అది, ఏందమ్మా? ఉపకారం. ఉపకారం అంటే ఆవకాయ పచ్చడా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫర్గెట్ నాట్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఎన్ని మేలులు చేశాడు ఆలోచన చేస్తే, ఎన్ని మేలులు చేశాడు మనం ఆలోచన చేస్తే అవి లెక్క కందవు. హల్లెలూయా. ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి 3 పూటలు తిండి ఇచ్చాడు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, పండుకోవడానికి మంచాలు దుప్పట్లు ఇచ్చాడు. ఇచ్చిండా లేదమ్మా? ఇచ్చాడా లేదా? హల్లెలూయా. బంగారం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఇండ్లు ఇచ్చాడు. కృతజ్ఞత ఆయన చేసిన మేలులో దేనిని మరవక మర్చిపోవకు సంగమా, కుటుంబమా, సహోదరుడా. పాస్టర్ మర్చిపోదు, పాస్టరమ్మ మర్చిపోదు. మాకు కూడా చెప్పుకుంటున్నామమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఫర్గెట్ నాట్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్. రోజు పాస్టర్ నేను ఆడ ఒక షాప్ దగ్గర 3 సంవత్సరాల క్రిందట అనుకుంటా కూల్ డ్రింక్స్ తాగుతున్నాము. ఒక అమ్మాయి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా రావట్లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి వచ్చి ఆమె కూడా ఒక 2 లీటర్నర థమ్స్అప్ కొనుక్కున్నది, కొన్ని ఏమేమో చాక్లెట్లు అవి కొనుక్కున్నది. నేను పాస్టర్ ఆడనే ఉన్నాం, మా దగ్గర వచ్చి కొనుక్కుంటుంది. ఆమె పెళ్ళిళ్ళు చేశాము, వాళ్ళ ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు బాప్తీసాలు చేశాము, ఎన్నో సంవత్సరాలు కలిసి ఆరాధన చేశాము. ఈ పక్కలున్న మమ్మల్ని చూసి ప్రైజ్ అలాడ కూడా అంటలేదు ఆమె. హల్లెలూయా. లేదమ్మా, ఆమె అనలే. ఆమె బాగాలేకుంటే ప్రార్థన చేస్తాం, బాప్తీసాలు ఇచ్చాం, పెళ్ళిళ్ళు చేశాం ఆమెకు. ప్రక్కలనే ఉన్నాం. కారణం ఏమిటి? ఇప్పుడు ఒక ప్రశ్న మనకు, ఆమె అలా గౌరవించకుండా, కృతజ్ఞతగా లేకుండా జీవించడానికి కారణం ఏమిటి? కొన్ని కారణాలు ఉంటాయి, ఓకేనే చేయరు కదా అమ్మా. హల్లెలూయా. ఎందుకు? చెప్పాలి, మీరే చెప్పాలి అమ్మా. ఎందుకు ఆ స్త్రీ
ప్రైజ్ ద లార్డ్ కూడా ఎందుకు చెప్పలేదు, ఎందుకు గుర్తుపట్టనట్టు చేసింది? గుర్తుపట్టకుండా ఉండడానికి కారణం లేదులే, కానీ గుర్తుపట్టింది. కానీ అంజాన్ మారా అంటారు చూడు, అంజాన్ కొట్టిందంట. ఎందుకంటావు? ఏం ప్రభాకర్, నాకు చెప్పు, ఎందుకు ఉండొచ్చు? ఆ సంఘంతో పని లేదు కదా, సంఘం నుంచి వెళ్ళిపోయినా కదా, ఇంకా నాకు ఆయనతో ఏం పని లేదు కదా. హల్లెలూయా. ఇంకొకటి ఏంది, ఇంకేమైనా ఉన్నాయా కారణాలు? మర్చిపోలేదు. ఒక ఆడామే నడుస్తుందంటే చాలా జాగ్రత్త. ఇక మగోళ్ళు ఎక్కడుండ్రు, ఆడోళ్ళు ఎక్కడుండ్రు, కాలు ఎక్కడ పెట్టాలి, జాగ్రత్తగా నడుస్తారు. మనిషిని చూడలేదని కాదు, మగోళ్ళు అంటే ఏమోలే కానీ. హల్లెలూయా. అంటే నేను జస్ట్ మన జ్ఞానం కొరకు ఇవన్నీ, మనం అలా చేయకూడదు అన్న ఒక జ్ఞానము తెలుసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నా. వెళ్ళిపోయినా కదా అని. ఇంకోటి ఏంది, ఇంకోటి ఏదమ్మా, ఇంకేమైనా ఉంటాయా సామెల్? ప్రేమ తగ్గిపోయింది. గుడ్, వెరీ గుడ్. మొదటి ప్రేమ మర్చిపోయారు. అంత్య దినంలో అందరి ప్రేమలు చల్లారునని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకా ఫిలిప్, అశోక్, మధు బాగా చెప్తాడు. అమ్మా హల్లెలూయా. డేవిడ్, హల్లెలూయా. ఎందుకు ఆమె అలా బిహేవ్ చేసింది అమ్మా? కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఇక మొగోళ్ళతో ఏం ఆడామే కదా, వీళ్ళ దగ్గర ఈ మొగోళ్ళతో ఇంకా పక్కన ఇంకో పాస్టర్ ఉండే, ఎందుకు మాట్లాడాలి అనుకున్నదేమో. చర్చి నుంచి వెళ్ళిపోయాను ఉండొచ్చు, లేదా ఈ పాస్టర్తో నాకు ఇంకేం పని లేదు కదా అనుకోవచ్చు. మూడోది ఏది, మొగోళ్ళు ఉండొచ్చు. మొగోళ్ళ దగ్గర ఇంకెందుకు మాట్లాడాలి, నేను ఒక మంచి వ్యక్తిని అని అనిపించుకోవడానికో, ఏదో రకరకాల కారణాలు, ఆప్షన్స్ ఉంటాయి కదా. సాతాను అనేకమైన ఆప్షన్స్ వాడుకుంటాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు రెండు చేతులు దేవుని సిద్ధం. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లను దేనిని మర్చిపోకండి. ఎలా చేస్తాడు దేవుడు మేళ్లను? సంఘం ద్వారా చేస్తాడు కదా. ఒకరికొకరు మేలులు చేసుకుంటాం, ఒకరికొకరు మేలు చేసుకుంటాం. ఎలా మర్చిపోతాం? మర్చిపోకూడదు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 105వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదవమ్మా. 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. దేవునికి మహిమ కలుగును గాక. చూడడమ్మా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన ఆశ్చర్య కార్యాలు, దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలు బయలుపరచాలి. మళ్ళీ చదవమ్మా, ఒకటొకటి చదువు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను ఎక్కడ చేయాలంట? జనములలో. ఆయన మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన పాపము లేని దేవుడు. ఆయన నేను ఆరాధిస్తున్నాను, ఆయన నేను కలిగి ఉన్నాను అని జనములలో ప్రకటన చేయుడి. మనుషుల్లో చెప్పండి. ఇంకమ్మా, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి పాడండి. సంఘానికి వచ్చి పాడండి, పాటలు పాడండి. పాటలు 9 నుంచి 9:30 వరకు ప్రార్థన, 9:30 నుంచి 10 వరకు పాటలు, 10 నుంచి 10:30 వరకు ఆరాధన, 10:30 నుంచి 11 వరకు బల్లారాధన, 11 నుంచి 12 గంటల వరకు 2 గంటలు, 3, 4 ఎంతవరకైనా కావచ్చు వాక్యం ఉంటుంది. హల్లెలూయా.
అలే దేవుని మాటలు ఎంతసేపు ఆ రోజు 2 గంటలు 20 నిమిషాలు విన్నారు ఆ రోజు. దిలాన్ శ్రీలంక నుంచి వచ్చిన ఆయన. హల్లెలూయా కదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకమ్మా ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించుడి. కీర్తి అంటే ఆయనను హెచ్చించడం. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? బయటకు పోయి జోకులు చేసుకోవాలన్నా సంభాషణ చేయాలి. ఏం వాక్యం విన్నాం? అరే ఇది నిజంగానే మనకు అవసరం కదా. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే బైబిల్ స్టడీ డిస్కషన్ లాగా పెట్టాలని ఉన్నాము. మీరు కోఆపరేట్ చేస్తే, దేవుడు సహాయం చేస్తే అందరం కలిసి బైబిల్ స్టడీ చేస్తాం. ఆయన ఆశ్చర్య కార్యాలు సంభాషణ చేయాలా వాక్యాన్ని నేర్చుకోవడానికి. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. ఇంకేమన్నదమ్మా? ఇది ఏంటంటే ఇది కృతజ్ఞత. ఆయన పరిశుద్ధ నామాన్ని హల్లెలూయా. కనుక మనం కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడని మనం సంతోషించాలా, ఆనందించాలి. అది హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 106వ కీర్తన మొదటి వచ్చినాం చదవమ్మా. యెహోవాను స్తుతించుడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి? అమ్మ ఎందుకు చెల్లించాలా అమ్మ? దయగల దేవుడు ఆయన. ఎలా చెప్పగలం ఆయన దయగల దేవుడు అని? ఎలా చెప్పగలమమ్మా? ఈరోజు ఇంకా బ్రతికున్నామంటే ఆయన దయనే. హల్లెలూయా. మనలో ఇంకా ఊపిరి ఉంది అంటే ఆయన దయనే. అది అసలు మనకు రక్షణ ఇచ్చిండంటే ఆయన దయ. ఏదైతే మనము కలిగి ఉన్నామో అది కేవలం ఆయన దయ. అందుకు కృతజ్ఞతగా జీవించాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 107వ కీర్తన మొదటి 2 వచనాలు చదవమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎందుకు? హల్లెలూయా. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. హల్లెలూయా. ఏ మాట? యెహోవా అమ్మా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ఆయన ఎందుకు? ఎవరంటారు ఇది? విమోచించబడ్డ వాళ్ళు. ఎవరు విమోచింపబడ్డ వాళ్ళు? యేసు రక్తం ద్వారా ఎవరైతే విడుదల పొందుకున్నారు. విమోచన అంటే విడుదల. అమ్మ విమోచన అంటే ఏం తెలుసా? విమోచన అంటే ఏంది? హల్లెలూయా. విడుదల పొందుకోవడం. ఎలా విడుదల వచ్చింది మనకు? రక్తం ద్వారా విడుదల వచ్చింది. పాపంలో ఉన్న మనకు, పాప జీవితంలో ఉన్న మనకు యేసు రక్తము ద్వారా విడుదల ఇచ్చాడు. మనకు విడిపింపబడ్డాం. ఎలా విడిపింపబడ్డాము? ఎలా విడిపింపబడ్డాం? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చెప్పాడు, యేసుప్రభు నీ కొరకు చనిపోయాడు, యేసుప్రభు నీ కొరకు రక్తం కాచాడు, యేసుప్రభు నీ కొరకు సిలువలో వేదన పొందాడు, యేసుప్రభు నీ కొరకు ప్రాణం ధారపోసాడు, యేసుప్రభు నీ కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరు చెప్తారు ఇవన్నీ? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు మనకు. మనతో చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆయన ఎందుకు ఉంటాడంటే పాపం చేయకుండా కృతజ్ఞత చెల్లించడానికి. పాపం చేయకుండా కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎప్పుడైతే పాపం అనేది మన ముందు కనబడుతుందో, దేవుని పిల్లల బాగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పాపం చెయ్యొద్దు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దురాత్మ చెయ్యి అంటుంటుంది. ఈ రెండు పోరాటం మనలో జరుగుతూ ఉంటాయి. విమోచింపబడిన వారిలో జరిగే పోరాటం ఇది. చెయ్యాలా చెయ్యొద్దు. ఒకవేళ దురాత్మకు లొంగిపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏడుస్తూ ఉంటాడు. నేను ఇంత చెప్తే కదా బిడ్డ, ఇంత చెప్తే నా మాట వినపోతివే, నా మాట వినపోతివే ఏడుస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు ఏడుస్తూ ఉంటే మన లోపల ఏమవుతుందంటే
మన లోపల కూడా శాంతి నెమ్మది. ఎందుకంటే ఆయన ఎవరు? ఆదరణకర్త. ఆయన శాంతినిచ్చే దేవుడు. ఆయనే ఏడుస్తూ ఉంటే మనలో ఉండి ఏడుస్తూ ఉంటే మన జీవితం ఎట్లా ఉంటుందంటే నీళ్ళలో నుంచి చేప బయటపడి కొట్టుకున్నట్లు ఉంటుంది. రెండు చేతుల దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. దేవుడు వద్దన్న దేవునికి ఇష్టం లేనిది మనం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు. ఏడవడమే కాదు దేవుని సంగమా, మనం ఏమవుతామంటే ఆయన ఏడుస్తూ ఉంటే మన బ్రతుకు ఎట్లుంటుందంటే నీళ్ళు లేని ఆత్మ లేని జీవితము కొట్టుకుంటుంటాం. ఎంతవరకు తెలుసా? మళ్ళీ మనం సరి చేసుకునేంత, అయ్యో ప్రభా నేను తప్పు చేశాను, అయ్యో నేను పొరపాటు చేశాను ప్రభా, నాకు ఆత్మ ద్వారానే నడిపించబడాలి, అయ్యా నేను ఆత్మ చేతనే నడిపింపబడాలి అన్నంత వరకు ఆత్మదేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని సరి చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. ఇది విమోచించిన వాళ్ళు చేసే కార్యము. ఒకవేళ అదే జరుగుతలేదంటే పరిశుద్ధాత్మదేవుడు లేనట్లు అర్థం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చేపల కొట్టుకోవడం మంచిదా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా విచ్చలవిడిగా జీవించడం మంచిదా? ప్రశ్న. అమ్మ చెప్పండి. నీళ్ళు లేని చేపల కొట్టుకోవడం మంచిదా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనం విచ్చలవిడిగా జీవించడం మంచిదా? ఏది మంచిది అమ్మా? చేపలాగా బండి అంటుంది, నేను అనలే. ఏమంట? చేపలా కొట్టుకోవడం. ఎందుకంటే కొట్టుకొని ప్రభా నన్ను క్షమించు, మళ్ళీ ఆత్మలోకి వచ్చేస్తాం. చప్పట్లు కూడా వినిపించాడు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. రెండవది, మొదటిది ఏందమ్మా? పాదాల దగ్గర కృతజ్ఞతగా జీవించాలి. పాదాల దగ్గర ఎవరు జీవిస్తారు? మేలులు పొందుకున్న వాళ్ళు జీవిస్తారు. ఎవరు జీవిస్తారు అమ్మా? విమోచింపబడిన వాళ్ళు చేస్తారు. ఎవరు జీవిస్తారు? దేవుడు దయగల దేవుడు అని గ్రహించిన వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12:3. మార్త ఉపచారము చేసెను. యోహాను సువార్త 12:3 అమ్మ. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున్నర యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు చుడిచెను. ఇల్లు చదువు. ఇల్లు అందరు చెప్పాలి. ఇల్లు కుటుంబము. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కుటుంబాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కూడా వినిపించాలి. హల్లెలూయా. ఉదయకాలం సంగమా, నేను నా కుటుంబం, మళ్ళీ మమ్మల్ని కూడా కలుపుకుంటున్నాం. నేను నా కుటుంబం, శామ్యుల్ కుటుంబం, రవి కుటుంబం, డేవిడ్ కుటుంబం, ప్రభాకర్ కుటుంబం, టోనీ కుటుంబం, కిషోర్ కుటుంబం, ప్రతి కుటుంబము ఈ ఉదయకాలము సిద్ధపడాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ప్రతి కుటుంబం సంగమా, ఏం జరుగుతుంది అక్కడ? ఆ కుటుంబంలో జరుగుతున్న ఘనకార్యమేంది? ఆ కుటుంబంలో జరుగుతున్న మంచి కార్యమేంది? గొప్ప కార్యమేంది అది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేసింది? మరియా వచ్చి యేసు పాదాల దగ్గర సేరున్నర ఎత్తు సెంట్ అత్తరు, జటమాంసి అత్తరు తీసుకొచ్చి పాదాల మీద పోసిందంట. హల్లెలూయా. పూసి తల వెంట్రుకలతోన తూడ్చింది. మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, మీకు తెలిసింది ఇది. కానీ ఈరోజు ఒక సత్యం నేర్చుకోవాలి మనం.
ఎప్పటి నుంచో ఈ వాక్యం వింటున్నాం. ఒక సత్యం నేర్చుకోవాలి. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ ఈ స్త్రీ తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు కడిగింది, తుడిచింది. ఎలా తుడిచింది? విలువైన అత్తరు పోసి తుడిచింది. హల్లెలూయా. బాగా గమనించండి. ఇక్కడ ఉన్న అర్థం ఏంటంటే, యూదులు ఆ తల వెంట్రుకలు వాళ్ళు ఇప్పుకోరంట. అది వాళ్ళు తీసేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే అవమానం అంట అది వాళ్ళకి. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆడవాళ్ళు గుండు చేసుకుంటే ఎట్లుంటుందమ్మా? అదే అట్లా ఫీల్ అవుతారు వాళ్ళు కదా. మొగోళ్ళకి ఏం కాదు, గుండు చేసుకుంటారు, సగం గుండు పెట్టుకుంటారు, ఏమైనా పెట్టుకుంటారు. అలే అల్క అవమానాన్ని, ఆ బాధను దిగమింగుకొని, ఎంత ఇది మా మతానికి, మా ఆచారానికి, మా పద్ధతికి, మా ప్రజలలో ఇది నాకు అవమానకరమైంది అయినప్పటికీ నేను యేసు పాదాలను నా తల వెంట్రుకలతో కడుగుతా అన్నది. హల్లెలూయా. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. యేసయ్య కంటే ఏది గొప్పది కాదు. అహం గొప్పది కాదు, సమాజం గొప్పది కాదు, బస్తీ గొప్పది కాదు, మన చదువు గొప్పది కాదు, మన హోదా గొప్పది కాదు, మనకున్నటువంటి స్థితి గొప్పది ఏది కాదు మనకంటే యేసయ్య కంటే. సంగమా, ఏది ఎక్కువ కాదు. మన డ్యూటీ కూడా గొప్పది కాదు. ఉండొచ్చు మీకు ఆదివారం డ్యూటీలు ఉండొచ్చు, కానీ ప్రార్థన చేసుకోవాలా, దేవుడు ఇస్తాడు. అది దేవునితో సమయం గడిపేది ఏది గొప్పది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బాగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? అత్తరు పోసినందుకు ఏం జరిగింది? ఇక్కడ ఒక మంచి సేరునర సెంటు పోస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇల్లంతా ఏమొస్తుందమ్మా? వాసన వస్తుంది కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చేశారు? ఆ ఇల్లంతా వాసనతో నింపింది ఎవరమ్మా? ఎవరు ఆమె? ఒక్క స్త్రీ, ఒక్కరు. ఒక్కరు మండాలి, కుటుంబంలో ఒక్కరు మండాలి దేవుని కొరకు. సంగమా, ఒక్కరు మండితే ఇల్లంతా మండించగలరు. ఒక్కరు దేవుని కొరకు మండితే ఆ ఇల్లంతా మండగలుగుతుంది. ఒక్కరు యేసు కొరకు ఇల్లు సువాసనతో నింపబడాలి. పాస్టర్ నింపబడాలి, పాస్టర్ కుటుంబం నింపబడాలి. సంఘంలో ప్రతి ఒక్కరి కుటుంబము ఆ సువాసనతో నింపబడాలి. ఏమిటి ఆ సువాసన? ఏమిటి ఆ వాసన? ఏంది ఆ సువాసనకు అర్థం ఏంటి? దానికి ఒక పేరు పెడితే ఏంది అమ్మా? ఏ సువాసన? ఇంకా రక్షణ అమ్మా, సువార్త, ఇంకా ఇంకేదమ్మా? రేనమ్మా చెప్పు, ఇంకేంటి ఆ వాసన? ఆరాధన వాసన. అది ఏం చేస్తుంది? ఆరాధిస్తుంది ప్రభుని. పాదాల దగ్గర వచ్చి ఆరాధిస్తుంది. హల్లెలూయా. ఊరికేనే అయిందా? ఆరాధన చేయడానికి ఊరికేనే వచ్చిందమ్మా? అంత ఈజీగా అయిందా? ఇది అమ్మి ఎందుకు బీదలకి ఇవ్వద్దు? ఆ పాపాత్మరాలింటికి పోయాడు యేసయ్య. ఎవరు లేరా మనుషులు? ఇంకా అంత ధనవంతులు ఉన్నారు కదా, డబ్బున్నోళ్ళు ఉన్నారు కదా. కయపా ఉన్నాడు, హన్నా ఉన్నాడు, ఇంకెవరెవరో ప్రధాన యాజకుడు ఉన్నాడు. అక్కడ పోవచ్చు కదా. ఈ పాపాత్మరాలింటికి పోయాడు ఏందైనా? ఎన్నో ఆటంకాలు ఆమెకు, ఎన్నో అవరోధాలు, ఎన్నో నిందలు, ఎన్నో అనరాని మాటలు ఆమెకు. కానీ అవన్నీ ప్రక్కకు పెట్టి నా కుటుంబం అంతా ఆరాధనతో ఉండాలా, మరియా, లాజరు అందరం ఆరాధనతో ఉండాలి. ఎందుకంటే ఆమె జీవితంలో చూసింది ఏంటంటే, లాజరు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడైన లాజరు ఆ ఇంట్లో ఆమె చూసాది. అందుకోసం ఒక విందు చేశాది ఆమె. కృతజ్ఞతగా విందు చేసి దేవుని ఆరాధించడానికి విలువైనటువంటి
అత్తరు పోసింది. మన ఆరాధన విలువైనది ఉండాల. మన ఆరాధన విలువైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను చెప్తా, మనము ఒక హాఫ్ అన్ అవర్ ఆరాధన చేయాలి. అర్ధగంట దేవుని హెచ్చించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవునికే మహిమ రావాలి. అందుకే కీర్తనకారు 115 కీర్తనలు అంటారు, మాకు కాదు ప్రభా, మాకు కాదు, యెహోవా నీకే మహిమ అంటాడు. చప్పట్లు కూడా దేనిపరచండి. హల్లెలూయా. ఆరాధన ఆత్మతో నింపబడాలి. ఆరాధన ఇంట్లో ఉండాలి. ఆ ఆరాధన దేవునిలారా, ఆ ఆరాధన తలలో ఉండాలి. వెంట్రుకలతో ఎందుకు తూడ్చిందంటే, ఎందుకు వెంట్రుకలతో తూడ్చాదంటే, నేను యేసును ఆరాధిస్తున్న విశ్వాసిని అని లోకానికి ఆరాధన వాసన చూపిస్తుంది. ఆమె యేసు వాసన చూపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో తలుపులన్నీ కిటికీలన్నీ వేసి మంచిగా అత్తరు పోసామనుకోండి, తలుపులు తీస్తాలకి ఏమవుతుందమ్మా? వాసన ఏమవుతుంది? పోతుంది కదా. పోతుంది కదా, పోతుందా లేదా? ఆటోమేటిక్గా పోతుంది. హల్లెలూయా. యేసు పాదాల దగ్గర ఆరాధన చేస్తే అమ్మా, ఎక్కడ చేయకున్నా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి చేసినాం అనుకోండి, ప్రభా నీవే మాకు శరణం, ప్రభా నీవే మాకు దిక్కు, మా శక్తి చాలదు ప్రభా, మా భక్తి చాలదు ప్రభా, సహాయం చేయి. హల్లెలూయా. దేవుడు ఎంతగా అంటే ఇల్లంతా నింపడమే కాదు, ఇల్లంతా బయటికి కూడా వాసన పోయేటట్టు చేస్తాడు. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. అది బయటికి కూడా రాగలదు. ఇప్పుడు మీకు ప్రశ్నలు. ఇప్పుడు యేసు ఆరాధన ఇంట్లో నుంచి బయటికి పోతుంది అంటే బాగా వినండి, ఇంట్లో ఏమేమి పోయినాయి అమ్మా? ఆ ఇంట్లో నుంచి కొన్ని పోయా, ఏమేమో పోయినాయి, ఉండకూడని పోయా. అంటే కొన్ని చెప్పండి ప్రాక్టికల్గా. మనం ఇళ్ళలో ఏమున్నాయి మన ఇళ్ళలో అమ్మా? ఎవరన్నారు అమ్మా? రమ్య అన్నదా? రమ్య అంటుంది చెడ్డ మాటలు అంట అమ్మా. మీ ఇళ్ళలో, మన ఇళ్ళలో ఏమున్నాయంట? చెడ్డ మాటలు. ఇంకా అవి పోవాలంట. ఇంకా చెప్పమ్మా. సీరియల్స్. అలే. ఇంకా అమ్మా చెప్పమ్మా. అమ్మ లడ్డు ఏం పోవాలి ఇళ్ళకి వెళ్ళి? మినిస్టర్. ఇన్స్టాగ్రామ్ పోవాలా, రీల్స్ పోవాలా, ఇంకమ్మా సుశీలమ్మ కోపం పోవాలా. కోపం ఏం చేస్తుంది? బాధ తెస్తుంది. బాధ ఏం చేస్తుంది? పాపం తెస్తుంది. ఇంకమ్మా పో. చాలామంది మారారు సంఘానికి వచ్చిన వాళ్ళు. చప్పట్లు కూడా తినిపించాలి. హల్లెలూయా. మార్పు చెందారు. తీసుకురండి అమ్మ, మీ భర్తలను తెచ్చి ఆరాధనలు నిలబెట్టండి. నేను గ్యారెంటీ ఇస్తా, ఆరాధన చేసేటప్పుడు, యేసుని ఆరాధించేటప్పుడు మీ భర్తలు త్రాగు నుంచి విడుదల పొందుకోకుంటే నా కాలర్ పట్టుకోండి. హల్లెలూయా. మారారు. ఇంకేం పోవాలమ్మా? ఏమేం పోతాయి? ఆరాధన చేస్తాం, యేసు వాసన, యేసు ఆరాధన వస్తుంటే ఉపేంద్రమ్మ ఏమేం పోతాయి? పుష్పులు ఎక్కేది మానేస్తారు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కేది మానేస్తారు. మంచి చిలుకకి చెప్పిన ఇలా ఎక్కువదా అంటే పోయిండు, షుగర్ ఎక్కువ చేసుకొచ్చిండు, ఇప్పుడు కాలుకు ఇంత పెద్ద పుండు అయింది ప్రభా అంటున్నాడు. ఏమేలా వద్దంటే కూడా పోయినా కదా. పోవాలా అమ్మ? అవసరమా లేదా? ఆలోచన చేసుకోండి, ప్రశ్నించుకోండి అమ్మ. 23 సంవత్సరాల నుంచి వస్తుంది.
ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కుటుంబం, సంఘం అంటే ఎవరో కాదమ్మా, సంఘం అంటే కుటుంబమే. కొన్ని కుటుంబాల కలయిక, కుటుంబాలు కలిసి ఇక్కడ ప్రభుని ఆరాధించే వాళ్ళమే సంఘము. హల్లెలూయా. ఒక్కరు మండితే చాలు. ఇంట్లో ఒక్కరు దేవుని కొరకు మండితే ఆరాధన మంట ఒక్కరికి ఉంటే చాలు, మరియలాగా ఇల్లంతా మండిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, 3వ విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె. ఎక్కడ పడ్డాడు ఈయన? ఎక్కడ పడ్డాడమ్మా? ఎవరైనా? యోహాన్. యోహాన్ ఎవరు? యోహాన్ ఎవరు? యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒక్కడు. హల్లెలూయా. ఈయన ఎక్కడ ఈ పాదాల దగ్గర పడ్డాడు? యేసుప్రభు పాదాల దగ్గర ఎక్కడ పడ్డాడు ఆయన? ఎప్పుడు, ఏ స్థలంలో పడ్డాడు? పద్మాస్ ద్వీపంలో పడ్డాడు. పద్మాస్ ద్వీపం అనేది ఒక ఐలాండ్, అక్కడ పడ్డాడు. ఎందుకు అక్కడ పోయాడు పద్మాస్ ద్వీపానికి యోహాన్? ఎందుకు పోయాడు? మిర్చీలు కాలుస్తారు, చూసిండ్రా మీరు మిర్చీలు? అట్లా యోహాను సలసల మాలుతున్న కాలుతున్న నూనె లేచింది. యోహాన్ ఏం చేసిండ్రమ్మా? సరితమ్మా, ఎక్కడ వేసిండ్రు ఆయనను? నూనె, కాలుతున్న నూనె లేసి చచ్చిపోలే ఆయన. అరే ఈయన చచ్చిపోలేదేంది ఇంత అని తీసుకుపోయి, ఈయనను చంపలేం మనము, పద్మాస్ ద్వీపంలో పెట్టండి అన్నారు. హల్లెలూయా. అక్కడ ఆయన ఆత్మవశుడయ్యాడు, ఆత్మతో నింపబడ్డాడు. నింపబడ్డప్పుడు దేవుని చూశాడు. దేవుని చూస్తాలకే సాగిలపడ్డాడు. హల్లెలూయా. దేవునికి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. చప్పట్లు కూడా దేవుని పంచండి. హల్లెలూయా. కనుక దేవుడులారా, ఇది సంఘానికి ఆయన ఎందుకు పాదాల దగ్గర సాగిలపడ్డాడు అంటే కారణం ఏమిటంటే, ఆయన ఏం చేశాడు? ఏం చేశాడమ్మా ఆయన? హలో, ఏం చేశాడు ఆయన? దేవుని చూశాడు. విశ్వాసి దేవుని చూసే విశ్వాసిగా ఉండాలి. కుటుంబం దేవుని చూసే కుటుంబంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనను చూస్తామో ఆయన పాదాలతో సాగిలపడతాం. ఇప్పుడు మీకు ప్రశ్న, ఎంతమంది మీరు మీ ఇంట్లో దేవుని చూడగలిగారు? యేసయ్యను ఎంతమంది చూడగలిగారు మీరు? మా ఇంట్లో అయితే మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, చాలాసార్లు చూసాం. మేము చాలాసార్లు చూసాం మా కుటుంబ ప్రార్థనలు. నేను సత్యం చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. అమ్మా, బాపన్న వాళ్ళ ఇంట్లో, మీ బాపు వాళ్ళ ఇంట్లో చూసా. గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. కనుక బాగా గమనించండి, ఎప్పుడైతే మనము యేసు ప్రభును చూడగలిగామో, చూడాలని ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రభుని చూడాలన్న ఆశ మనలో ఎప్పుడు ఉంటుందో దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. దేవుని ఎప్పుడైతే చూడగలుగుతామో ఆయన పాదాల దగ్గరనే పడి ఉంటాం. హల్లెలూయా. ఆయన పాదం అంటేనే ఇష్టపడతాం. సంగమా, ఉదయకాలం సత్యం గ్రహించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది, కొంతమంది ఏం చేస్తారంటే, జాయచర్యను కూడా ఆమె పాదాల మీద మొక్కించుకుంటుందంట. జాయచర్యను కూడా. హల్లెలూయా. డేవిడ్ ఒయాగోపో అని ఒక ఆయన పాస్టర్ ఉండే. ఆయనకు దాదాపు 3 పెద్ద ఫ్లైట్లు ఉంటాయి, 30 చిన్న చిన్న ఫ్లైట్స్ ఉన్నాయి. ఆయనకు పాస్టర్, పెద్ద పాస్టర్. ఆయనకు 300 బస్సులు ఉన్నాయి. ఆయనకు 4 బస్తీలు ఉన్నాయి. ఆయనకు 4 కాలనీలు, ఒక హాస్పిటల్, ఒక బ్యాంక్ ఉన్నది. ప్రపంచంలో పెద్ద సంఘం ఆయనదే, చాలా పెద్ద సంఘం. హల్లెలూయా. ఆయన వాక్యం చెప్పి పోతే ఒక ఆమె ఆ పాదాల దగ్గర ఉన్న దుమ్ము తీసుకొని ఒక గ్లాసులో నీళ్ళు పోసి కలుపుకొని తాగితే క్యాన్సర్ పోయిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
కొంతమంది పాస్టర్లు ఉంటారు, వాళ్ళ కాళ్ళు ఇట్లా టచ్ చేసి రోగులు స్వస్థపరుస్తుంటారు, రోగులు స్వస్థత పొందుకుంటారు. ఏంటంటే వాళ్ళ విశ్వాసం అది, ఆ పాస్టర్ మీద ఉన్న విశ్వాసం. లేదు అంతకంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ మీరు మార్కులు వేయవాకండి, పాస్టర్ అట్లా చేయకూడదు ఈ పాస్. ఎందుకంటే మనం చాలా జడ్జెస్, మనం చాలాసార్లు జబర్దస్త్ వస్తుంది కదా, ఎంతమంది చూసింది మేము చూస్తుంటే ఇప్పుడు చూస్తలేము. కానీ చలాకి చంటి 9 పాయింట్లు, రాకెట్ రాఘవ 10 పాయింట్లు, జడ్జిలు పాయింట్లు ఇస్తారు. ఇవ్వకండి, మీరు జడ్జిలు కాదు, మనం జడ్జెస్ కాదు, నేర్చుకునే వాళ్ళము, నేర్చుకొని జీవించే వాళ్ళము, జీవన విధానాన్ని చూపించే వాళ్ళం లోకానికి కదమ్మా. హల్లెలూయా. లోకంలో చూపించాల్సిన వాళ్ళం, లోకానికి చూపించాల్సిన, నేర్చుకొని మార్కులు ఇస్తుంది. హల్లెలూయా. మొదటిగా మనం ఏం గమనించాం? మొదటిగా ఏం కృతజ్ఞతగా దేవుని పాదాల దగ్గర ఉండాలా. దేవుడు చేసిన మేలన్నిటికీ ఆయన దయాళుడు, ఆయన విమోచకుడు, ఆయన సమస్తమని ఆయన పాదాల దగ్గర విమోచించాలా, ఆయన పాదాల దగ్గర సాగిలపడాలి, కుటుంబం అంతా సాగిలపడాలి, ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ఇది కొంచెము మీరు ఒక్కరు మండితే చాలు, ఇది ఒక్కరి ఇంట్లో మండితే దేవుడు కార్యం చేయగలరు. ఎంతోమంది సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. ఎంతోమంది ముస్లిమ్స్ అయితే వాళ్ళకి చాలా కష్టం, ఒక్కడు రక్షణ పొందుకుంటే భయంకరంగా కొడతారు వాళ్ళని. ముస్లిమ్స్ అయితే ఘోరంగా కొడతారు వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారు. బట్ వాళ్ళు ఒక్కరు కుటుంబాన్ని అంతా రక్షణలోకి నడిపించుకున్నారు, అందరినీ రక్షణలోకి నడిపించుకున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కుటుంబంలో ఎప్పుడైతే ఉండకూడని పోవాలంటే ప్రభు పాదసన్నిధిలో సాగిలపడి ఆరాధన చేయగలిగితే, ఆత్మ విలువైన ఆరాధన మనం ఎప్పుడైతే చేయగలమో, సంగమా దేవుళ్ళరా, కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాయి. నాలుగవది, ఆయనను చూడగలిగితే మనం ఆయనకు సాగిలపడతాం. హల్లెలూయా. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ వాక్యం మీరు విన్న ఈ మాటలు విని మీరు అలాగూ జీవిస్తే మేము ధన్యులము. హల్లెలూయా. 2 చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని.